స్పేస్ ఎక్స్ అధిపతి ఇలాన్ మస్క్ యొక్క 18 సంవత్సరాల కల నెరవేరింది. మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి మనుషులను పంపగలిగింది. ఎంత గొప్ప విషయం. ఇప్పటి వరకు 3 దేశాలు ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఆ కెపాసిటీని సాధించుకున్నాయి. అంతరిక్షంలోకి మనుషులను పంపించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళ నుంచి వాళ్ళతో రీసెర్చ్ చేయించే కెపాసిటీ. కానీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ తన రాకెట్ ద్వారా, తన స్పేస్ క్యాప్సూల్ ద్వారా అమెరికా నాసాతో కొలాబరేట్ అయ్యి అంత దూరం మనుషులను పంపించిందంటే, ఆస్ట్రోనాట్స్ని పంపించిందంటే నిజంగా ఒక రేర్ అచీవ్మెంట్. ఇది స్పేస్ ఎక్స్కి ఒక మెమొరబుల్ అచీవ్మెంట్ అండ్ వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అమెరికాలోని ప్రైవేటు అంతరిక్ష సంస్థే స్పేస్ ఎక్స్ నాసాకు చెందిన 2 ఆస్ట్రోనాట్స్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించగలిగింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఈ ఫాల్కన్ 9 రాకెట్ అనేది స్పేస్ ఎక్స్కి చెందిన రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నిన్న శనివారం సాయంత్రం నాసా వ్యోమగాములు రాబర్ట్ బెంకెన్, డగ్లస్ హర్లీ ఈ ఇద్దరు కూడా అంతరిక్షానికి బయలుదేరి వెళ్ళారు. జనరల్గా ఈ లాంచ్ అనేది రాకెట్ నుంచి 2 దశలుగా జరుగుద్ది అన్నమాట. సో సక్సెస్ఫుల్గా 19 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండ్ రాకెట్ అనేది ఫాల్కన్ 9 ఇది స్పేస్ ఎక్స్. అలానే స్పేస్ షటిల్, రాకెట్ తీసుకెళ్లే స్పేస్ షటిల్ ఇట్ ఈజ్ డ్రాగన్ క్యాప్సూల్ అంటాం. DRAGON డ్రాగన్ క్యాప్సూల్. యాక్చువల్గా ఈ ప్రయోగం 2 రోజుల క్రితమే జరగాల్సింది, కానీ వాతావరణం సహకరించకపోవడంతో నిన్న జరిగింది శనివారం. అండ్ స్పేస్ ఎక్స్ సంస్థకి ఇది ఒక గొప్ప క్రెడిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి డెమో 2 మిషన్ అని పేరు పెట్టారు. డెమో 2 మిషన్ అని పేరు పెట్టారు. అయితే ఈ మిషన్ అనేది 210 రోజులు అక్కడ ఉండే కెపాసిటీ ఉంది, కానీ 110 రోజులు కానీ పంపించారనమాట. ఈ 2 ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న రీసెర్చర్స్తో కొంత కొలాబరేట్ అయ్యి తర్వాత మళ్ళా తిరిగి వచ్చేస్తారు. సో ఇది స్పేస్ ఎక్స్కి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ స్పేస్ టూరిజం, భవిష్యత్తులో స్పేస్ టూరిజం ముఖ్యంగా మూన్కి కానీ మార్స్కి కానీ ఇలాంటి వాటికి కూడా టూరిజం అనేది పెరిగే అవకాశం చాలా కనపడుతుంది. ఇక్కడ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, ఇక్కడ రాకెట్ పేరు ఫాల్కన్ 9, స్పేస్ క్యాప్సూల్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ పేరు క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. 2011లో అమెరికా యొక్క స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ఆగిపోయిన దగ్గర నుంచి అమెరికా సోవియట్ యూనియన్ హెల్ప్ అంటే రష్యన్ హెల్ప్తో 2011లో అమెరికా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ఆగిపోయిన తర్వాత అమెరికా రష్యాకు చెందిన సోయిజ్ రాకెట్ మీద డిపెండ్ అయింది. కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ చెందిన ఫాల్కన్ 9 వచ్చిన తర్వాత అమెరికా ఇప్పుడు ఫాల్కన్ 9 చక్కగా వాడుకుంటుంది. ఫాల్కన్ 9 ఇస్ అ హెవీ వెయిట్ రాకెట్ లాంచర్. ఇట్స్ అ హెవీ వెయిట్ రాకెట్ లాంచర్. మీ అందరికి తెలిసే ఉంటుంది, మనలో ఇండియాలో GSLV ఉంది. GSLV కంటే ఈ ఫాల్కన్ 9 చాలా శక్తివంతమైన రాకెట్. మన ఇస్రో వాళ్ళు తయారు చేసిన GSLV కంటే ఫాల్కన్ 9 చాలా శక్తివంతమైంది అనమాట. సో స్పేస్ ఎక్స్, బోయింగ్ ఇంకా ఇతర సంస్థలు ముందు స్పేస్ రీసెర్చ్కి ముందుకు వస్తాయని, ఈ డెమో 2 మిషన్ కమర్షియల్ మిషన్ కాకపోయినా భవిష్యత్తులో కమర్షియల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్, స్పేస్ టూరిజం ఇవన్నీ స్టార్ట్ అయ్యే అవకాశం అతి తొందరలో కనపడుతుంది.